నాగార్జున సాగర్లోని విజయ విహారం వద్ద కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతోటి 11 హోమగుండాల వేదిక క్రతువులు నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. కృష్ణ గోదావరి నదిలో నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం నాగార్జున సాగర్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ప్రతి చెరువు కుంట నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని వర్ణ దేవుని ప్రార్థించారు. विगोजतिष्ठमे पंच विगोजतिष्ठमे सप्त विगोजतिष्ठमे नव विगोजतिष्ठमे एकत्रिगोजतिष्ठमे त्रयोजतिष्ठमे अष्टाविगोजतिष्ठमे द्वात्रिगोजतिष्ठमे षट्रिगोजतिष्ठमे चत्वारि తెలంగాణ రాజకీయాల్లో అప్పుల అంశంపైన మాటల యుద్ధం మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల కారణంగానే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే స్పందించిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపైన పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అప్పుల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే డ్రామాలు ఆపాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది. మేము ఫలానా కేసీఆర్ అనేటువంటి మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అనుకుంటే అది వీళ్ళ వీళ్ళు అనుకుంటున్నారో ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా బరాబర్ కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక ఎజెండాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సుపరిపాలనే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఏలూరు జిల్లా కలిదిండులో పర్యటించిన చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను 7 నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో రౌడీయిజం, ముఠా కక్షలను అణచివేశామని సీఎం అన్నారు. తాము రౌడీయిజం చేరని కానీ రౌడీలకు సింహస్వప్నంగా ఉంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్ష ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. కొంతమంది రైతులు అదనంగా కూడా ఉత్పత్తి చేశారు, 10 రూపాయలు వస్తుందని. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. దానికి 50,000 రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అందరికీ ఇప్పిస్తున్నాం. నేను దగ్గర 100 కోట్ల రూపాయలు కేజీకి 10 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్లకు ధరలు ఇప్పిస్తాననే పేరుతో మొత్తం
వాళ్ళు తెచ్చిన పంటంతా దొక్కేసారు, పొగాకంతా దొక్కేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. అంటే నేను చూస్తూ గమ్మనుండాలి, అవునా కాదా? ఉండాలనా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. నిద్ర పోనీరు. ఊరికొక రౌడీ, పేటకొక రౌడీ, గంజాయి బ్యాచి అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాతులు తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములే, ఎక్కడున్నా పర్వాలేదు. ఒక చెట్టు నాటండి, చెట్టును పెంచండి, మీకు బాధ్యత ఉంది. ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టడం, ఆ చెట్టును చూసి మీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు. ఏపీలో డిఎస్సీ నియామకాల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలతో పలు ప్రాంతాల ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ వ్యవహారంపై సమగ్ర సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతోటి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే నిరసన ర్యాలీలకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొనవద్దంటూ పలువురు నేతలకు పోలీసులు ముందుగానే నోటీసులు జారీ చేశారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం, ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులకి సంబంధించిన ఏదైతే కళాశాలలో ఇవ్వాల్సిన సుమారు 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి వారి భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది న్యాయం కాదు. దాంతో పాటు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు వచ్చి నిరుద్యోగ భృతి ఇస్తారో ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగ భృతి ఇవ్వమని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తాము. దానికి ఏమీ ఆలోచన లేదు. ఇలాంటి కోరికల మీద మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది హక్కు, రాజ్యాంగంలో ఇది హక్కు. కానీ దాన్ని పోలీసు దురంతో ప్రభుత్వం ఆపడం అనేది ధర్మం కాదు. ఏంది 70 ఏళ్ళ అంబటరాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఏంటిది నాకు అర్థం కాదు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఒక మాట, కోడిగుడ్లు వేయటం రెండో మాట, పోలీసులతో టెంట్లు పీకటం మూడో మాట, ఈ విధంగా అరెస్టు చేయడం నాలుగో మాట. ఏంది పద్ధతి నాకు అర్థం కాలేదు. దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎన్నికల హామీలైనటువంటి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని, దాంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే తక్షణమే చెల్లించి విద్యార్థుల తాలూకా తల్లిదండ్రుల మీద వస్తున్నటువంటి ఒత్తిడిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే గడిచినటువంటి 3 రోజులు రిలే నిరాదీక్ష చేశాం. దాని ముందు టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించాం, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు పెట్టాం.
జిల్లా కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం. ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఒకసారి ఏదైనా తప్పు జరిగినప్పుడు అది జరిగినటువంటి తప్పు లక్షలాది మందికి అనుమానాలు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అన్నా తక్షణమే ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో వాస్తవాలు ఏంటనేటువంటి ప్రజల ముందు పెడితే వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయి. 122 కిలోమీటర్ల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి జైలు దాకా ఇసుకేస్తే ఉన్నారు. చూసారా మీరు? ఒక టీవీలో చెప్తున్నాడు ఆయన, టీవీ 5 ఎవరన్నా ఎక్కడికైనా వస్తారంట జగన్ గారు 10,000 మందిని తీసుకొచ్చి ముందు ఇళ్లలో దాస్తున్నారట. ఒకటికి 5,000 10,000 ఇస్తారట. అసలు 10,000 మందిని దాయాలంటే ఎన్ని ఇళ్ళు కావాలి, ఎంత అకామిడేషన్ కావాలి? అప్పటికప్పుడు నేను బయటకు వచ్చి జై జగన్ అని అరుస్తారు. జిఎస్టీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, జిఎస్టీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక మంది విద్యార్థుల నాశనం అవుతున్నటువంటి తరుణంలో మరి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఎంతకాలం బతికాం అనేది కాదు, ఎట్లా బతికాం అనేది ముఖ్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి చెప్పడానికి ఆయన అంతిమయాత్రకు తరలి వచ్చిన జనమే నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోరుకున్నట్లుగా వచ్చే 2 ఏళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజ్కి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. రాయన్పల్లి అసలు ఈ వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ప్రతి పోరాటంలో ప్రతి ఉద్యమములో పెద్ది భాగస్వామ్యం ఉన్నది, ఆయన పోరాట స్ఫూర్తి ఉన్నది. రాయన్పల్లిలో నా గుర్తు ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన సంఘటన వెనుక కూడా పెద్ద ఆలోచన ఉన్నది. మానుకోటలో కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు, నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మంది మన నాయకులు ఆనాడు సమైక్యవాదులు మన గడ్డ మీద అడుగు పెడుతున్నారంటే ఒకవైపు బుల్లెట్ల వర్షం, రాళ్ల వర్షం మధ్య ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఎదురెడ్డి పోరాడినటువంటి నాయకుడు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి. పోరాటంలో అదే స్ఫూర్తి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నా నర్సంపేట అభివృద్ధి చెందాలనేటువంటి తపన ఆయనలో చూశాను నేను. మాకు దేవాదుల నీళ్లు కావాలని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ రోజు అధికారులకు నా అందరికీ కూడా ఆదేశాలు ఇప్పించి ఇవాళ రామప్పకు, పాకాలకు, గణపురంకు, లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది పెద్ద కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు. నా రైతులకు 2 పంటలు పండాలి అని తపన పడ్డాడు, తండ్లాడిండు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సాధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ రాకమునుపు ఆయన చేసిన పోరాటం ఒక ఎత్తైతే, తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పోరాటం, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యాచరణ మరొక ఎత్తు. అందుకే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. ఒకవైపు ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ పెద్ద స్వప్న గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, సుదర్శన్ రెడ్డి గారి అన్నదమ్ములు కానీ, వారిని తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పార్టీది. మీరెవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే తప్పకుండా నిన్నట్లయితే పెద్దలు కేసీఆర్ గారు కదలి వచ్చి తరలి వచ్చి మరి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డరు. మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ మొత్తం వారెంబడ ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మా సోదరులు నర్సంపేట మెడికల్ కాలేజీలో పుట్టిన ప్రతి బిడ్డ, అట్లాగే గలగల పారే పాకాలలో దుంకుతున్న గోదావరి జలాల్లో పారే ప్రతి నీటి బొట్టు తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తప్పకుండా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉంటది. దయచేసి ఇది సంతాప సభ, సంస్మరణ సభ కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మరి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా
మాజీ మంత్రి బాలినేనిపైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో ఉంటూ వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపైన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్పైన ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు ఓపిక పట్టామని, కానీ బాలినేని మాత్రం కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన లింగారెడ్డి అనే వ్యక్తి డెత్ సర్టిఫికేట్ తోటి బుక్ కబ్జా చేస్తే బాలినేని అతన్ని వెంట వేసుకుని కలెక్టర్ వద్దకు వెళ్లారని ఆరోపించారు. హైదరాబాద్లో ఉంటూ 3 నెలలకోసారి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తనపైన ఆరోపణలు చేసేవారు ఆధారాలతోటి నిరూపించాలని సవాల్ విసిరారు. అతనికి అర్థం కావట్లా. కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ని గౌరవిస్తా, మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 92 కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టారు. మేము దాని బేస్ మీద మనం కూడా ఓపికగా ఉంటే టికెట్ హైదరాబాద్లో కూర్చొని 3 నెలలకు ఒకసారి వచ్చి ఏదో విధంగా పనిచేసాడు. దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పి నేను దాని మీద మా మీద ఏదో ముద్రలు వేశాడు. కొన్ని ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా, దాన్ని కూడా నిరూపణతో ఎక్కడ జరిగింది ఏదైనా మాట్లాడేది కాదు. ఏదైనా సర్వే నెంబర్ జరిగిందా, మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం జరగల, ఏమైనా జరిగితే రుజువులతో మాట్లాడాలి, అంతేగాని వేగ్గా మాట్లాడే ఒక రాయి వేసి వెళ్తాం కాదని చెప్పి నాకు క్లారిటీగా ఇచ్చాను. దానికి ఇవాళ కూడా మళ్ళీ ఏదో ఇసుకనో లేకుంటానో మళ్ళీ పొద్దున మాట్లాడారు. నాకు మీటింగ్ దగ్గరికి వచ్చాను. ఇది అవి కూడా వాళ్ళకి ఆలోచన విధానం లేదు. ఉండే విధానంలో పాలసీ మాట్లాడదు. పాలసీలో మనకు రీచ్ లేకపోతే మనకు నెల్లూరు ఇచ్చారు. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తార్నాక్లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని రామచంద్రరావు పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని కోరారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఆగస్టు 14న ట్యాంక్ బండ్ పైన నిర్వహించనున్న భారీ తిరంగ ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకై తిరంగా యాత్ర దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా ముందుగానే ప్రజలు మన స్వాతంత్ర యోధులు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి వందే మాతరం గానాన్నితో వారు స్ఫూర్తి చెంది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి సందర్భంగా వారిని స్మరించి స్వాతంత్రాన్ని మనం ఆస్వాదించి ఈరోజు తిరంగా యాత్ర అనేటటువంటి ఒక కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి ఒక సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఒక బూత్లో, నా గలీలో ఇక్కడ ఉన్నటువంటి ఒక యువతులతో ఈరోజు నా ఇంటి ముందు కూడా జెండా ఎగర. కర్నూలు టీడీపీ నేత ఇంతియాజ్ హత్యపైన మంత్రి టీజీ భరత్ ఘాటుగా స్పందించారు. ఇంతియాజ్ హత్య ప్రీ ప్లాన్డ్గా జరిగిందని మంత్రి ఆరోపించారు. తనకు ఉన్న సమాచారం కూడా పోలీసులకు, ఇంటెలిజెన్స్కు లేదని, ఈ కేసులో జిల్లా ఎస్పీకి కూడా సరైన సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. కర్నూలులో పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినందుకే ఇంతియాజ్ను హత్య చేశారని ఆరోపించారు. కర్నూలులో ఇప్పటివరకు 3 హత్యలు జరిగాయని, ఇందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని మంత్రి ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీ కాల్సుని రాజకీయం ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చేయండి. అంతేగాని తిక్క చేష్టలు చేసినా ఇక్కడ ఎవరు గాజు వేసుకొని కూర్చోలేదు. పెట్టుకోవాల్సిందిగా అలాగే మా ఫాదర్ ఈ మధ్య ఎవరో పిచ్చిగా మాట్లాడితే మా ఫాదర్ చెప్పారు. పొగాకు ధరల సమస్యపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుంటూరులోని టొబాకో బోర్డు కార్యాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పొగాకు బోర్డు అధికారులు రైతులతోటి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఎఫ్సీవీ పొగాకు విక్రయాల్లో సమస్య ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బోర్డు నిర్దేశించిన 145 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతులు ఉండగా ఏకంగా 245 మిలియన్ కిలోల పొగాకు సాగు చేశారని చెప్పారు. అధిక ఉత్పత్తి కారణంగానే ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. టార్గెట్ ఇచ్చారు, అందులో గ్రేడ్ వైజ్ కూడా ఇచ్చారు. కాబట్టి అది కొత్తగా మనం నిర్ణయం తీసుకోక్కర్లేదు. ఏ కంపెనీ ఈ 2 గ్రేడ్లు ఏ రోజు కొంటున్నారు రికార్డు వస్తుంది. ఆ రికార్డు ప్రకారం వాళ్ళ అకౌంట్లో మనం 10 రూపాయలు కేజీకి ఇవ్వడానికి డిసిషన్. నోట్ దిస్ పాయింట్ ఒక కమిటీ ఉంది.
ఈ కమిటీలో బోర్డు అధికారులు ఉంటారు, రైతు సంఘాల నాయకులు ఉంటున్నారు, ఎవరైతే ట్రేడర్స్ ఉంటున్నారు, 5 మెన్ కమిటీ వేసాం. అందరితో కలిసి వేసి ప్రతి 2 రోజులకు ఒక సమావేశం పెట్టుకొని ఈ నిర్ణయాల్లో ఎక్కడైనా సరే తేడా వస్తే ఇమీడియట్ గా యాక్ట్ చేయమని కూడా. ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ముగింపుతోటి అందరూ చూపు ముసాయిదా ఓటర్ జాబితాపైనే ఉంది. ఆగస్టు 15న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల కానున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపుపైన కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. సార్పైన టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులపాటి రాజేష్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. 72,21,419 మంది ఎన్యూమరేషన్ ఫారాలు నింపలేదని తెలిపారు. మరోవైపు 61 లక్షల మందికి పైగా అనామలీస్గా 2,84,000 మందిని ఏఎస్డి లిస్టులో 3,18,000 మందిని డిఎస్సి కేటగిరీలో గుర్తించినట్లుగా వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిఐటియు సహా వివిధ కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అఖిలపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను నిలువరించారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి అనుమతి ఇవ్వాలని, లేదంటే తమను అరెస్టు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధులు పనుల పురోగతిపైన కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. పోలవరం ఫేజ్ 1 పనులను పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పెంచినట్లుగా స్పష్టం చేసింది. 2021 నుంచి 2026 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 12,620 కోట్ల నిధులు విడుదల చేసినట్లుగా కేంద్రం తెలిపింది. ఇక పోలవరం ఫేజ్ 1కు సవరించిన అంచనా వ్యయాన్ని 30,436 కోట్లుగా నిర్ణయించగా ఈ సవరించిన అంచనాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే డ్యాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వసిత కుటుంబాల తరలింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక ఇప్పటి వరకు 17,892 నిర్వాసిత కుటుంబాల తరలింపు పూర్తయినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. రాజమహేంద్రవరంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన మెడుకో ప్రియాంక అంతిమయాత్ర విషాద వాతావరణంలో కొనసాగింది. ఐజు మండల కేంద్రంలో నిర్వహించిన అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ప్రియాంక మృతితోటి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ గ్రామంలో విషాదచాలు అలుముకోగా అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రియాంక కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు. ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం ముద్ర పడింది. మూజువా నివుడుతోటి బిల్లును లోక్సభ ఆమోదించింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం కూడా విపక్షాల నిరసనలు కొనసాగే. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న వేళ ట్రిబ్యునల్స్ సంస్కరణ బిల్లుపైన అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల అసెంబ్లీ మార్చ్ ఉధృత పరిస్థితుల్లో కొనసాగింది. ఇక సీజీల పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ తోటి వేలాది మంది విద్యార్థులు అసెంబ్లీ వైపు భారీగా మార్చి నిర్వహించారు. విద్యార్థులను అడ్డుకునేందుకు అసెంబ్లీ సమీపంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసి అసెంబ్లీలోకి విద్యార్థులు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అయితే అసెంబ్లీలోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు బారికేడ్లను ఎక్కేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉధృత పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలు జరగంటే విద్యార్థులు చేపడుతున్న ఆందోళనపైన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంపైన రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను జార్ఖండ్ ప్రభుత్వం వెంటనే విని పరిష్కరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తమిళనాడులో విజయ ప్రభుత్వ కీలక చట్టం చేసింది. అసెంబ్లీతో పాటుగా ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాస్తును తప్పనిసరిగా ముందుగా ఆలపించాలని నిబంధనలు చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానాన్ని డిఎంకే, ఏఐడిఎంకేతో పాటుగా ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. తమిళం ఒక భాష మాత్రమే కాదు, మా జీవనాడి, మా భావిద్వేగం. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా అంతే పవిత్రమైనది. తమిళం అంటే గర్వం, తమిళం అంటే భక్తి. తమిళం అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటే నిలబడుతుందన్నారు సీఎం విజయ్. நம்மளை பெத்த தாய அம்மான்னு சொல்றப்பெல்லாம் பாசமும் சொந்தமும் நம்மளை அறியாமலே உயிரா உறவா உணர்வா தானா దేశీ స్టాక్ మార్కెట్స్ స్వల్ప లాభాలతోటి మూసే. రోజంతా సూచీలు పరిమిత శ్రేణిలోనే కదిలాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపైన నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో మార్కెట్లో పెద్దగా కదలిక కనిపించలేదు. సెన్సెక్స్ 43.27 పాయింట్స్ లాభపడి 78,542 వద్ద ముగిసింది. కానీ నిఫ్టీ 13.15 పాయింట్స్ పెరిగి 24,583 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.